ఈ మూవీకి టాక్సిక్ అనే పేరు బదులు రాడ్ మూవీ ది రాడ్ రంబోలా అని పెట్టాల్సింది. సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి. ది వరస్ట్ అంటే వరస్ట్ స్టోరీ రైటింగ్ అన్నమాట. రాడ్ రైటింగ్, రాడ్ యాక్టింగ్, రాడ్ స్టోరీ, రాడ్ బీజిఎం, వాము అన్ని రాడ్లు కలిపితే ఎట్లుంటదో ఈ మూవీ అయితే అట్లుంటది. ఈ మూవీ మొత్తంలో మైనస్ ఎవరైనా ఉన్నారా అంటే, నెగిటివ్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే నిజంగా అది యష్ అని చెప్పుకోవాలి. యష్ క్యారెక్టర్ వస్తున్నప్పుడల్లా అండ్ యష్ మాట్లాడేటప్పుడల్లా, యష్ యాక్టింగ్ చేస్తున్నప్పుడల్లా తేలిపోయింది అసలు. మీరు ఒకవేళ ఈ మూవీకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం పెద్ద రెడ్ జెండుబాం డబ్బా తీసుకెళ్లి మరి ఆడైతే చూడాలన్నమాట. హెడ్ఏక్ అంటే హెడ్ఏక్ డబల్ అయి త్రిబుల్ అయిపోతుంది. నిజంగా మూవీ చూస్తున్నప్పుడల్లా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నాకైతే ఇదే ఒపీనియన్ వచ్చింది. ఎట్లా తీసిర్రా ఈ మూవీ అనిపించింది అనమాట. ఏం లేదు, ఇటు 500 కోట్లు పెట్టిర్రు, ఇటు యష్ బాయ్ని పెట్టిర్రు, వీళ్ళిద్దరిని కలిపి మూవీ తీయండి రా అంటే ఎడ్డగా రాసిందనమాట గీతు మోహన్ దాస్ అయితే. నీకు ఎలివేషన్లు బొక్క అని దండోరా దూత అనేసి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అసలు ఎందుకు అనిపించింది ఏంటన్నా, నువ్వు 5 years గ్యాప్ తీసుకొని ఈ రాడ్ మూవీ తీయడానిక ఇన్ని ఇయర్స్ మమ్మల్ని వెయిట్ చేయించింది. నిన్ను ఎక్కడ ఊహించుకుంటున్నావు? KGF 1, KGF 2 నీ కళ్ళతోనే యాక్టింగ్ చేయించి మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఏడిపించిన సినిమాలు నిన్ను అక్కడ ఊహించుకుంటుంటే ఇలాంటి రాడ్ రంబోలా మూవీస్ తీస్తుంటే మాకైతే చిరాకు పుట్టింది అనేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. అడుగున అదే ఫీలింగ్ కలిగింది. లాస్ట్ కు మూవీ మొత్తం కాన్సెప్ట్ కూడా ఒక్కనే మూవీని చీప్ కాపీ దొబ్బేసారు అనమాట. అసలు చీప్ కంటే చీప్ గా అసలు ఫస్ట్ హాఫ్ అంతా డొల్లా, సెకండ్ హాఫ్ అంతా డొల్లా, ఏం లేదు మూవీలో అయితే. దీని గురించి డీటెయిల్ ఇంకా లాంగ్ వీడియో చేసి మంచి హాల్ ఉంది, ఒకసారి చూడండి. మీరు మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్